మహాభారతం 122వ భాగం. వైశంపాయనుడు ఇలా చెప్పసాగాడు. జనమేజయ మహారాజా, నీ ముత్తాతలు పాండవులు తిరిగి రాజ్యాన్ని పొందిన తర్వాత ధృతరాష్ట్రుణ్ణి తమ పెద్ద దిక్కుగా ఉంచుకొని రాజ్యపాలన చేయసాగారు. కుంతీదేవి కూడా ధృతరాష్ట్ర గాంధారీలయందు భక్తిభావంతో ఉండేది. వ్యాస మహర్షి అప్పుడప్పుడు వచ్చి అందరి యోగక్షేమాలను కనుక్కుంటూ ఉండేవాడు. ధృతరాష్ట్రుడు యుద్ధ ఖైదీలందరినీ విడుదల చేసి మరణశిక్ష పడిన వారిని క్షమించి వదిలేశాడు. యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుడి నిర్ణయాలను వేటినీ కాదనేవాడు కాదు. ద్రౌపది, సుభద్ర, ఉలూచి, చిత్రాంగద వీళ్ళందరూ గాంధారీ దేవికి సేవలందిస్తూ ఉండేవారు. యుధిష్ఠిరుడు ఎప్పుడూ తన సోదరులతో పెదతండ్రి పెదతల్లి కుమారులు లేని భావన పొందకూడదని చెబుతూ ఉండేవాడు. వేద బ్రాహ్మణులకిచ్చే దానాలన్నీ ధర్మరాజు ధృతరాష్ట్రుని చేతుల మీదుగా ఇప్పిస్తూ ఉండేవాడు. ధృతరాష్ట్రుణ్ణి నేనెలా గౌరవిస్తానో మీరు అలాగే అతన్ని గౌరవించాలి. ధృతరాష్ట్రుని ఆజ్ఞలను పాటించాలి. అందుకు విరుద్ధంగా ప్రవర్తించేవారు నాకు శత్రువులు, దండనార్హులు అని ధర్మరాజు తన మంత్రులతో, అనుచరులతో, సామంతులతో చెబుతూ ఉండేవాడు. ఇతర రాజులు ఎప్పటిలాగానే ధృతరాష్ట్రుని గౌరవించటమే కాకుండా ముందుగా అతన్ని దర్శించిన తర్వాతనే యుధిష్ఠిరుణ్ణి దర్శించేవారు. ధృతరాష్ట్ర గాంధారీలు పాండవుల ప్రవర్తనకు, ప్రేమకు సంతోషించి సుఖంగా జీవిస్తున్నారు. యుధిష్ఠిరునికి భయపడి ఎవరు ధృతరాష్ట్ర దుర్యోధనుల దుష్కార్యాల గురించి మాట్లాడేవారు కాదు. కాని భీమసేనుడికి ధృతరాష్ట్రుణ్ణి చూసినప్పుడల్లా తాము పడిన బాధలు, నిండు కొలువులో ద్రౌపదికి జరిగిన అవమానాలు గుర్తుకు వచ్చి మనసారా పెదతండ్రిని గౌరవించగలిగేవాడు కాదు. అలాగే తన కుమారుడు గుర్తుకు వచ్చినప్పుడల్లా ధృతరాష్ట్రుడు కూడా భీమసేనుడితో అయిష్టంగా ప్రవర్తించేవాడు. భీమసేనుడు తమకు నమ్మకస్తులైన పరిచారకులతో ధృతరాష్ట్రుని ఆజ్ఞలను పాటించకుండా చేసేవాడు. ధృతరాష్ట్ర గాంధారీలకు వినపడేటట్టుగా తన సహచరులతో, నా భుజబలంతో ఈ గుడ్డిరాజు కుమారులందర్నీ యమసదనానికి పంపాను అని నవ్వుతూ అనేవాడు. ఆ విషయం ధర్మరాజుకు కానీ, అర్జున, నకుల, సహదేవులకు కానీ, ద్రౌపదికి కానీ తెలిసేది కాదు. భీమసేనుడి ములుకుల వంటి దూషణలతో ధృతరాష్ట్రుని మనస్సు విలవిలలాడుతూ ఉండేది. ఆ విధంగా 15 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకనాడు ధృతరాష్ట్రుడు కంటనీరు పెట్టుకొని తన స్నేహితులతో, అంతరంగికులతో, నేను దుర్యోధనుడికి రాజ్యాన్నప్పగించి పెద్ద తప్పు చేశాను. విదుర, భీష్మ, ద్రోణ, కృపాచారులు, వాసుదేవుడు ఎంత చెప్పినా వారి మాటలను వినక ఈ అనర్థాన్ని కొని తెచ్చుకున్నాను. పాండవులకు ధర్మబద్ధంగా రాజ్యాన్నివ్వక కొన్ని అక్షౌహిణీల సైన్యాన్ని పొట్టన పెట్టుకున్నాను. 15 ఏళ్లు గడిచిపోయాయి. నా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోదలుచుకున్నాను. అందుచేతనే నా ప్రాణం నిలుపుకొనటానికా అన్నట్టు కొద్దిగానే ఆహారం తీసుకుంటున్నాను. ఈ విషయం గాంధారికి కూడా తెలుసు. కానీ నా అనుచరులు నేను మామూలుగానే ఆహార పానీయాలు తీసుకుంటున్నాననుకుంటున్నారు. ఈ విషయం తెలిస్తే బాధపడతారని ధర్మరాజుకు తెలియనివ్వలేదు. లేడి చర్మం ధరించి కుశలతో చేసిన శయ్యపైనే పడుకుంటున్నాను. గాంధారీదేవి కూడా అదే పద్ధతులను అవలంబిస్తుంది. నేను నా చనిపోయిన కొడుకుల గురించి బాధపడను. వారు క్షత్రియుల వలె వీర స్వర్గాన్ని పొందారు అని ధృతరాష్ట్రుడు అనేవాడు. ఒకనాడు ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరునితో, నాయనా యుధిష్ఠిరా, నేను గాంధారి కుమారులు లేరన్న దుఃఖం లేకుండా నీ ప్రేమతో ఇంతకాలం జీవించాం. శ్రాద్ధ కర్మలన్నీ యథావిధిగా చేసి బ్రాహ్మణులకు దానాలిచ్చాం. ద్రౌపదిని అవమానించి నిన్ను, నీ సోదరులను కష్టాల పాలు చేసిన నా కుమారులందరూ యుద్ధంలో క్షాత్రధర్మంగా మరణించారు. వారిని గురించిన విచారం మాకు లేదు. నువ్వు ధర్మశాస్త్రం తెలిసిన వాడివి. మన వంశం వారు వృద్ధాప్యంలో సంతానాన్ని విడిచి ఆశ్రమవాసం చేయటం ధర్మం. నేను, గాంధారి ఆహార పానీయాలు విసర్జించి గాలితోనే బ్రతుకుతూ ఆశ్రమ జీవితమును గడపదలుచుకున్నాం. మాకు నీ అనుమతినివ్వు అని ధృతరాష్ట్రుడన్నాడు. ఆ మాటలకు ధర్మరాజు, తండ్రి, మీరిలా విచారంగా ఉంటే నాకు ఈ సామ్రాజ్యం పైన కాంక్ష ఉండదు. నేను నా రాచకార్యాలలో పడి మీరు పెదతల్లి ఆహారం తీసుకోకుండా కటిక నేలపై పడుకున్నట్టు తెలుసుకోలేకపోయాను.
మీరిన్ని బాధలు పడుతున్నప్పుడు నాకీ రాజ్యమెందుకు, ఈ సంపదలెందుకు? మీరే మా తండ్రి, తల్లి, గురువు, దైవం. మీరు లేకుండా మేమెలా బ్రతకగలం? ఈనాడే మీ కుమారుడు యుయుత్సుణ్ణి గాని మీరు కోరిన ఎవరినైనా రాజును చేసి నేను అడవులకు వెళ్ళిపోతాను. ఈ రాజ్యాన్ని మీరే పరిపాలించండి. విచారంతో సగం చచ్చి ఉన్న నన్ను ఇంకా చంపవద్దు. మీరే రాజు. మీరు అడవులకు వెళ్ళటానికి నేనెలా అంగీకరించను? దుర్యోధనుడు మాయందు చేసిన అకృత్యాలకు మేమేమీ బాధపడటం లేదు. మాకు కుంతీదేవి ఎంతో, గాంధారి కూడా అంతే. మీరు లేని ఈ రాజ్యం మాకు వద్దు. మీ మనసులో బాధలన్నీ తుడిచిపెట్టి మమ్మల్ని క్షమించండి అని ధర్మరాజన్నాడు. నాయనా ధర్మజ, నీ రక్షణలో సుఖంగా బ్రతికాం. ఇంకా ఆశ్రమవాసమునకు వెళ్ళటానికి నువ్వు అనుమతివ్వక తప్పదు అని ధృతరాష్ట్రుడన్నాడు. ధృతరాష్ట్రుడు సంజయుని చేతులు పట్టుకొని శరీరమంతా వణుకుతూ, ఈ రాజుకు మీరైనా చెప్పండి. వయసుడిగి బలహీనుడనై నోరు తడారిపోయి మాట్లాడలేకపోతున్నాను అని ధృతరాష్ట్రుడు ప్రాణాలు కోల్పోయే వానిలా గాంధారి భుజాలపైన వాలిపోయాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, 10,000 ఏనుగుల బలం ఉన్న ఈ రాజు బలహీనుడై ఒక ఆడదానిని ఆసరాగా చేసుకునే స్థితికి వచ్చాడు. నా అజ్ఞానానికి, నా అధర్మానికి సిగ్గుచేటు. నేను నా పెదతండ్రి వలనే ఉపవాస దీక్ష పూనుతాను. ధృతరాష్ట్ర గాంధారీలు ఉపవాసమున్నంత కాలం నేను ఉపవాసముంటాను అని ధర్మరాజన్నాడు. తర్వాత ధర్మరాజు చల్లని నీటితో ధృతరాష్ట్రుని ముఖాన్ని, గుండెలను రాయగా ధృతరాష్ట్రుడు స్పృహలోకి వచ్చి ధర్మరాజుతో, కుమార, నీ అమృత హస్తాలతో నా ప్రాణం లేచి వచ్చినట్టయింది. నీ కౌగిలితో నాలో తిరిగి ఉత్సాహం వచ్చింది. కానీ కుమార, నాకు వనవాస అనుమతినివ్వు అని ధృతరాష్ట్రుడన్నాడు. ధర్మరాజు ఇక చేసేది లేక, సరే అలాగే, ముందు భోజనం చేయండి, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని అన్నాడు. అప్పుడు వ్యాసమహర్షి అక్కడికి వచ్చి ధర్మరాజుతో, ధర్మజ, ధృతరాష్ట్రుడు చెప్పినట్టు చెయ్యి. రాజులు యుద్ధభూమిలో కాని ఆశ్రమవాసంలో గాని మరణించటం ధర్మం. అతడు వృద్ధుడైపోయాడు. మీరు 13 ఏళ్లు అరణ్య అజ్ఞాతవాసాల్లో ఉన్నప్పుడు ఎన్నో యాగాలు, ధర్మాలు చేశాడు. మీ తండ్రి పాండురాజు ఇతనిని తండ్రి వలె, గురువు వలె పూజించాడు. ధృతరాష్ట్ర గాంధారీలకు మీ పైన ఎలాంటి ఆగ్రహం లేదు. అందుచేత వారికి వనవాస అనుమతినివ్వు అని వ్యాసమహర్షి అన్నాడు. ధర్మరాజు అలాగే అని అన్నాడు. వ్యాసమహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రునితో, వ్యాసమహర్షి, కృపాచార్య, విదురులు చెప్పినట్లుగా యుయుత్సుడు, సంజయులు నీ అభీష్టాన్ని తెలియబరిచినట్లుగానే చేస్తాను. ముందుగా కొద్దిగా భుజించి అప్పుడు వనవాసానికి బయలుదేరవచ్చు అని ధర్మరాజన్నాడు. ధర్మరాజు ధృతరాష్ట్రుడికి స్వయంగా ఆహారం తినిపించిన తర్వాత గాంధారి, కుంతీదేవి, పాండవులు, ద్రౌపది అందరూ ఆహారాన్ని స్వీకరించారు. ధృతరాష్ట్రుడు ధర్మరాజును దగ్గరకు తీసుకొని రాజధర్మాలను వివరించాడు. ధృతరాష్ట్రుడు గాంధారితో, గాంధారి, వనవాసానికి ధర్మరాజు అంగీకరించాడు. కానీ ముందుగా నీ కుమారుల జ్ఞాపకార్థం వారికి ప్రేతకర్మలు చేసి బ్రాహ్మణులకు దానాలివ్వదలుచుకున్నాను అని అన్నాడు. ధర్మరాజు అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశాడు. ధృతరాష్ట్రుని వనవాస వార్త తెలిసి ఎందరో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు రాజభవనానికి రాగా ధృతరాష్ట్రుడు భవంతి నుండి బయటకు వచ్చి వారితో, మనమందరం పాలకులు, పాలితులు అనే భేదం లేకుండా ఎన్నో ఏళ్లు జీవించాం. నేను ముసలివాణ్ణైపోయాను. పిల్లలని పోగొట్టుకున్నాను. ధర్మరాజు ప్రేమలో నేను, గాంధారి ఎంతో సుఖంగా జీవించాం. మేము వనవాస దీక్ష పూనదలిచాం. వ్యాస మహర్షి, కౌంతేయుడు అనుమతి ఇచ్చారు అని ధృతరాష్ట్రుడన్నాడు. ధృతరాష్ట్రుని మాటకు ప్రజలు ఒక్కమారుగా రోదించారు. అప్పుడు ధృతరాష్ట్రుడు, శంతన మహారాజు ఈ భూమిని ఏలాడు. భీష్ముని సహాయంతో విచిత్ర వీర్యుడు కూడా ఈ భూమిని ఏలాడు. నా సోదరుడు పాండురాజు పరిపాలించాడు. ఆ తర్వాత నేను మీకు నా సేవలనందించాను. నా వలన ఏదైనా తప్పు జరిగితే క్షమించండి. అలాగే నా కుమారుడు దుర్యోధనుడు కూడా మీలో ఎవరికీ అపకారం చేయకుండా పరిపాలించాడు. కానీ అతని గర్వాతిశయం వలన, నా స్వంత విధానాల వలన జరగకూడని అనర్థం జరిగిపోయింది.
ఇందులో నా తప్పున్నా లేకపోయినా మీ మనసులో నుండి అవన్నీ తుడిచిపెట్టమని రెండు చేతులు జోడించి మిమ్మల్నందరినీ వేడుకుంటున్నాను. ఇతడు మన రాజు ముసలివాడైపోయాడు, పిల్లలందరినీ పోగొట్టుకున్నాడు, ఇతడు విచారంలో ఉన్నాడు అని మీరందరూ ఆలోచించి నన్ను క్షమించండి. గాంధారీదేవి కూడా వృద్ధురాలై ఎంతో బాధలో ఉన్నది. ఈ ధర్మరాజే మీకిప్పుడు మహారాజు. మహావీరులైన సోదరులున్న ఇతడు మిమ్మల్ని కన్న బిడ్డల వలె పరిపాలిస్తాడు. అలాగే ఈ కుంతి తనయులను మీకప్పగిస్తున్నాను. మీరందరూ ఏనాడు నా యందు క్రోధము ద్వేషము చూపించలేదు. నా కుమారుల వలన జరిగిన తప్పిదాలకు నేను గాంధారి మీ అందరికీ క్షమాపణ చెప్పుకుంటున్నాను. మీ అందరి అనుమతితో వనవాసానికి వెళ్తాం అని ధృతరాష్ట్రుడనగానే ధృతరాష్ట్రుడి వచనాలకు రాజ్య పౌరులందరూ నిశ్శబ్దంగా రోదించారు. చివరకు సాంబా అనే వేద బ్రాహ్మణుడు ప్రజలందరి తరపున ధృతరాష్ట్రుడికి అభివాదం చేసి, మహారాజా, ఈ మహాసభ తరపున వారందరి మాటగా నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడే దానిలో అసత్యం లేదు. మీరు మాకెంత శ్రేయోభిలాషులో మేము మీకంత శ్రేయోభిలాషులం. మీ వంశంలోని రాజులందరూ మమ్మల్ని కన్నబిడ్డల వలె పరిపాలించారు. అలాగే దుర్యోధన మహారాజు కూడా ఏనాడూ మాకు ఏ హాని తలపెట్టలేదు. వ్యాస మహర్షి చెప్పినట్టుగా మీరు వనవాసానికి వెళ్ళండి. మీలోని కొన్ని వందల మంచి లక్షణాలను గుర్తుంచుకుంటూ మేము విచారంతో కాలం వెళ్ళబుచ్చుతాం. దుర్యోధనుడు శంతన మహారాజు చిత్రాంగద విచిత్ర వీర్యుల వలనే పాండురాజు వలనే ప్రజారంజకంగా రాజ్యాన్ని పరిపాలించాడు. అతడు పాలనలో కన్నతండ్రి ప్రేమను పొందగలిగాం. యుధిష్ఠిరుని పాలనలో కూడా మేము సుఖ సంతోషాలతో జీవిస్తాం. కురువంశ పతనానికి దుర్యోధనుడో మీరో కర్ణశకునిలో కారణం కాదు. అదంతా విధి లిఖితంగా జరిగింది. విధి వ్రాతను మార్చటం ఎవరి వలన సాధ్యం కాదు. 18 రోజులలో 18 అక్షౌహిణీల సైన్యం, భీష్మ ద్రోణాది వీరుల మరణం విధి వలన తప్ప సాధ్యం కాదు. ఇంతకంటే ఏం చెప్పగలం? మీ కుమారుడి తప్పులన్నిటినీ మీ సమక్షంలోనే మరచిపోయి బ్రాహ్మణుల ఆశీర్వచనాలతో అతడు స్వర్గ సౌఖ్యాలను అనుభవించాలని దీవిస్తున్నాం. మీరు కూడా వేద ధర్మాల ప్రకారం మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించారు. పాండవులను గురించి మీరు గాని మేము గాని చింతించవలసిన అవసరం లేదు. వారు వీరులు, ధర్మస్వరూపులు. వారికి అపకారం చేసేవారెవ్వరూ ఉండరు. అందుచేత యుధిష్ఠిరుణ్ణి గురించిన విచారాన్ని మాని మీ ధర్మ ప్రకారం ధర్మాచరణకు పూనుకోండి అని అన్నాడు. బ్రాహ్మణుడి మాటలు విని ధృతరాష్ట్రుని మనస్సు కుదుటపడి వారికందరికీ మరొకమారు నమస్కరించి తన భవంతిలోకి వెళ్ళిపోయాడు. రాత్రి గడిచిన తర్వాత ఉదయాన్నే ధృతరాష్ట్రుడు విదురుణ్ణి ధర్మరాజు వద్దకు పంపాడు. విదురుడు ధర్మరాజుతో, ధృతరాష్ట్ర మహారాజు వచ్చే కార్తీక పౌర్ణమి నాడు అడవులకు వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. అతడు కొంత ధనం కావాలని అడిగాడు. గంగా తనయునికి, ద్రోణుడికి, సోమదత్త వాహ్లికులకు, తన 9 కుమారులకు నీ అనుమతి అయితే తన అల్లుడు సైంధవుడికి శ్రాద్ధకర్మలు చేసి బ్రాహ్మణులకు దానాలివ్వదలుచుకున్నాడు అని విదురుడన్నాడు. ఈ మాటలు విని ధర్మరాజు, అర్జునుడు ఎంతో సంతోషించారు. కాని భీమసేనుడు ముఖం మార్చుకున్నాడు. అప్పుడు అర్జునుడు, అన్నా భీమసేన, ఇదంతా కాలమహిమ. ధృతరాష్ట్రుడే మనల్ని అడిగే పరిస్థితి వచ్చింది. అందుకు మనం సంతోషించాలి. మనమిప్పుడు వేర్వేరు అభిప్రాయాలు చెబితే మన అన్నకు చిన్నతనం అవుతుంది అని అర్జునుడన్నాడు. భీముడు పళ్ళు పటపటా కొరుకుతూ, ఫల్గున, భీష్మ పితామహుడికి సోమదత్త భూరిశ్రవ పేరిట మనం దానాలు చేద్దాం. కర్ణుడి పేర అమ్మ దానాలు చేస్తుంది. దుర్యోధనాదులు సైంధవుడు నరకానికి పోనివ్వు. ధృతరాష్ట్రుడు వాళ్ల శ్రాద్ధకర్మలు చేయవలసిన అవసరం లేదు. 12 ఏళ్లు అరణ్యాలలో పడ్డ కష్టాలు గుర్తుకు రావటం లేదా? ఆనాడు ఈ పెదనాన్న మనపైన జాలిపడ్డాడా అని భీమసేనుడన్నాడు. అన్నా భీమసేన, నువ్వు నాకంటే పెద్దవాడివి, చెప్పవలసిన అవసరం లేదు. మంచివారు చెడ్డవారు చేసిన చెడును గుర్తుంచుకోరు అని అర్జునుడన్నాడు. వారి సంభాషణ వింటున్న ధర్మరాజు, విదుర మహాశయ, భీముని మాటలు పట్టించుకోవద్దు. అడవులలో అతడెన్నో జ్వరాలతో అనారోగ్యాలతో బాధలు పడి ఉన్నాడు. పెదనాన్నను భీముని యందు కోపముంచుకోవద్దని చెప్పు
నా సంపదనంతా తన సంపదగా భావించమను, బ్రాహ్మణులకు తనకు తోచినట్టుగా దానములివ్వమని చెప్పు అని ధృతరాష్ట్రుడన్నాడు. విదురుడు సంతోషంగా వెనుదిరిగి జరిగిందంతా ధృతరాష్ట్రుడికి వివరించాడు. కార్తీక పౌర్ణమి నాడు ధృతరాష్ట్రుడు తాను కోరుకున్నట్టుగా అందరి పేరున శ్రాద్ధకర్మలాచరించి బ్రాహ్మణులకు, బీదవారికి, కళాకారులకు విరివిగా దానాలు చేశాడు. ధృతరాష్ట్రుడు తన భవంతిలోని పనివారందరికీ బహుమతులిచ్చి వారి వద్ద అడవులకు వెళ్ళటానికి సెలవు తీసుకొనగా రాజభవనమంతా సేవకుల, పాండవుల, కౌరవ స్త్రీల రోదనలతో మారుమ్రోగిపోయింది. యుధిష్ఠిరుడు బొంగురుపోయిన గొంతుతో వెక్కి వెక్కి ఏడుస్తూ, ధృతరాష్ట్ర మహారాజా, ఎక్కడికి వెళ్తారు? మమ్మల్నందరినీ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతారు అంటూ కింద పడిపోయాడు. అతని సోదరులు అతన్ని ఓదారుస్తూ, అన్న, మీరిలా ప్రవర్తించకూడదు అంటూ పేలవంగా నిలబడ్డారు. ధృతరాష్ట్రుడు గాంధారి భుజాలపైన చెయ్యి వేసి నెమ్మదిగా ముందుకు నడుస్తున్నాడు. అతని వెంట విదురుడు, సంజయుడు కూడా అడవులకు బయలుదేరారు. అడవులకు బయలుదేరిన కృపాచారుణ్ణి, యుయుత్సుణ్ణి ధృతరాష్ట్రుడు నచ్చజెప్పి ఆపేశాడు. కుంతీదేవి కూడా ధృతరాష్ట్ర గాంధారీలతో కలిసి అడవులకు వెళ్ళటానికి నిశ్చయించుకొనగా అప్పుడు ధర్మరాజు, అమ్మ, మహారాజు తపస్సు చేసుకోవటానికై అడవులకు వెళ్ళదలుచుకున్నాడు. నువ్వు నీ కోడళ్లతో ఇక్కడే ఉండు అని ధర్మరాజన్నాడు. కుంతీదేవి గాంధారి చేతులు పట్టుకొని ముందుకు నడుస్తూనే ధర్మరాజుతో, నాయనా ధర్మజ, సహదేవుడంటే నాకు నీకు కూడా ఇష్టమే. అతన్ని జాగ్రత్తగా చూసుకో. యుద్ధంలో వెన్నుచూపని కర్ణుణ్ణి మరువవద్దు. ఆ సూర్యపుత్రుణ్ణి పోగొట్టుకొని నా గుండె ఇంకా 1000 ముక్కలవలేదంటే నేనెంత పాషాండురాలినో. నీకు ముందే నిజం చెప్పనందుకు నేనిప్పుడు ఏడవవలసి వస్తోంది. నువ్వు నీ సోదరులు కర్ణుడి పేరిట విరివిగా దానాలు చెయ్యండి. ద్రౌపదికి అంగీకారమైన పద్ధతిలోనే నడుచుకోండి. నీ సోదరులను ప్రేమగా చూసుకో. కురువంశ ప్రతిష్ట నీపైన ఆధారపడి ఉన్నది. నేను అడవులలో తపస్సు చేసుకుంటూ జీవితం గడుపుతాను అని కుంతీదేవి అన్నది. అప్పుడు ధర్మరాజు ఒక్క క్షణమాగి, అమ్మ, మా మీద దయ ఉంచు. మేము నిన్ను వెళ్ళనివ్వం. మేము అడవులకు వెళ్ళేటప్పుడు వాసుదేవునితో నువ్వు పంపిన సందేశం నాకింకా గుర్తు ఉన్నది. ఇప్పుడు మీరా క్షాత్ర ధర్మాన్ని వీడి మమ్మల్ని, మీ కోడళ్లను వదిలి అడవులకు వెళ్ళిపోవటం భావ్యమా అని ధర్మరాజన్నాడు. కుంతి గాంధారీతో ముందుకు సాగుతూ ఉంటే అప్పుడు భీముడు, అమ్మ, రాజ్యం వచ్చింది. రాజధర్మాలను పాటించవలసిన సమయంలో నువ్వు అడవులకెలా వెళ్తావు? అడవులలో పుట్టాం, అడవుల్లోనే పెరగనివ్వక మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తెచ్చావు? మాద్రి తనయులను చూడు, నీ వంక ఎంత బెంగగా చూస్తున్నారో. మమ్మల్ని విడిచి వెళ్ళటం ధర్మం కాదు అని భీముడన్నాడు. కుంతీదేవి రోదిస్తూ వెంట నడుస్తున్న కొడుకులను, కోడళ్లను చూసి, జూదంలో ఓడి రాజ్యభ్రష్టులయ్యారని మిమ్మల్ని ఉత్సాహపరచటానికై వాసుదేవునితో ఆనాడు అలా సందేశం పంపాను. ద్రౌపది వస్త్రాపహరణం వలన కురువంశ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని, మన పూర్వవంశీకులందరూ తమ పితృలోకాలను పొందకుండా పోతారని నేను మీకు కర్తవ్య బోధ చేశాను. ఈ రాజ్య సంపదలు, దానాలు నేనేనాడో పాండురాజు పట్టమహిషిగా అనుభవించాను. నాకీనాడు ఈ సంపదల మీద వ్యామోహం లేదు. నువ్వు ధర్మవర్తనుడవై రాజ్యాన్ని పరిపాలించు అని కుంతీదేవి అన్నది. పాండవులు, కౌరవ స్త్రీలు రోదిస్తూ ఉండిపోయారు. ధృతరాష్ట్ర గాంధారీలు కుంతీని అడవులకు రావద్దని నచ్చజెప్పిన కుంతీదేవి అడవులకు వెళ్ళటానికే దృఢ నిశ్చయురాలైంది. ధర్మరాజు వెంటరాగా ధృతరాష్ట్ర గాంధారీలు, సంజయుడు, కుంతీదేవి, విదురుడు అడవులకు బయలుదేరారు. మిగిలిన పాండుసుతులు, కౌరవ పాండవ స్త్రీలు భారమైన హృదయాలతో వెనుదిరిగారు. ఆ రాత్రికి భాగీరథి నదీ తీరాన ధృతరాష్ట్రాదులు విశ్రమించారు. ఇంకా ఉంది.